హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి ఈరోజు రెసిపీ ఏంటో చూద్దామా? చాలా హెల్తీ అయిన అటుకులు, నువ్వులు, పల్లీలు, బెల్లంతో మంచి స్వీట్ చేస్తున్నాను. ఇది పిల్లలకు పెడితే చాలా మంచిది. అండ్ ఒక స్వీట్ ఇస్తే చాలు, రోజు చాలా హెల్తీగా ఉంటారు. సో మరి ఎలా చేస్తారో మనం రెసిపీ చూద్దామా? ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు పల్లీలు యాడ్ చేసుకొని అవి కలర్ చేంజ్ అయ్యే వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేగించిన పల్లీల్ని ఒక గిన్నెలో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెలోకి కొన్ని నువ్వులు తీసుకొని వీటిని కూడా మంచిగా వేయించుకొని పక్కన తీసుకొని చల్లారబెట్టుకోవాలి. మళ్ళీ అదే గిన్నెలోకి అటుకులు కూడా తీసుకొని వాటిని కూడా క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకొని అవి వేయించిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించిన పల్లీలను మిక్సీ పట్టుకోవాలి. మరి సన్నగా పౌడర్లా కాకుండా కొంచెం బరకగానే ఉంచుకోవాలి. అదే మిక్సీ జార్లోకి నువ్వులు తీసుకొని నువ్వుల్ని కూడా కొంచెం బరకగానే పౌడర్ చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి అటుకులు తీసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇందాక మిక్సీ పట్టుకున్న వాటన్నింటినీ అందులో యాడ్ చేసుకొని మంచిగా కలపాలి. అన్నీ కలిసాక ఒక గిన్నెలోకి బెల్లం తీసుకొని దాన్ని కరిగించి అందులో కొంచెం నెయ్యి, యాలకుల పౌడర్ కూడా వేసుకొని బెల్లాన్ని కరిగించాలి. ఇలా కరిగించిన దాన్ని ఇందాక మనం కలిపి పెట్టుకున్న పౌడర్లో కలిపేసి ఒక గిన్నెకి నెయ్యి రాసుకొని దాంట్లో ఈ పేస్ట్ అంతా వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆరనివ్వాలి. లేదా లడ్డూలైనా చేసుకోవచ్చు. ఇలా షేప్స్గా ఉంటే పిల్లలకు చాలా నచ్చుతుంది. ఇది ఆరిన తర్వాత తీసుకొని ఒకసారి ప్రెస్ చేసి చూస్తే గట్టిగా అవుతుంది. అప్పుడు ప్లేట్ నుంచి దాన్ని తీసేసి ఒక్కొక్కటిగా డివైడ్ చేస్తే చాలా మంచిగా స్వీట్ లాగా కనిపిస్తుంది. దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పిల్లలకు రోజు ఒకటి ఇస్తే చాలా మంచిది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఓకే, బాయ్.